మనం సంఘంలో ఆరాధనలో పాలుపొంది సంఘ ఆరాధన, సంఘ కార్యక్రమాలు, సంఘము చేపట్టుచున్న వివిధమైన కార్యములను చక్కగా జరిగిస్తూ మన ముందుకు వచ్చుచున్నటువంటి సమయంలో ఎప్పుడైనా శోధనలకు మనం గురి అయి శోధనలకు మనం పడిపోయిన ఎడల మనకు ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యం, ఆ ఆత్మీయ ఆనందం మనం పోగొట్టుకుంటాం. పరిశుద్ధులతో సహవాసం చేయడం మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు మనం దాగుకోవడానికి, దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొంతమంది ఆత్మీయ ఎదుగుదల వారికి కనబడుతున్నప్పుడు వారి ముందు వరుసలో ఉంటారు, వారు అన్నిటికీ ముందుకు వస్తారు. దైవ సేవకులు వచ్చినప్పుడు వారు పరిగెడుతూ వస్తారు. వారి జీవితంలో ఏదైనా లోపం సంభవించినప్పుడు దైవజనునికి వారు దూరంగా ఉంటారు, సంఘానికి దూరంగా ఉంటారు, ప్రార్థనకు దూరంగా ఉంటారు, వాక్య ధ్యానానికి దూరంగా ఉంటారు. వారి ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిలోనికి దిగజారినట్లు మనం చూడవచ్చు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని పరిశీలన చేయుచున్నటువంటి సమయంలో ఇటువంటి పొరపాట్లకు గురి అయిన అనేక మందిని మనం చూడవచ్చు. ఇక్కడ తినకూడదని చెప్పిన వృక్ష ఫలాన్ని తిన్నారు, వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఇంకా మనం మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే అబ్రహాము, అతని కుటుంబము మెసొపొటేమియా అనేటువంటి ఊరి నుండి బయలుదేరి వారు దేవుడు చూపింపబోచున్న ప్రాంతానికి వెళ్ళుచు హారాను వరకు వచ్చినప్పుడు తన తండ్రి అయిన తేరహ్ అబ్రహాముతో ఉండే, మరియు సహోదర కుమారుడైన లోతు అబ్రహాముతో ఉండే. ఆ విధంగా అబ్రహాము ప్రయాణమై వచ్చినటువంటి సమయంలో మనం చూస్తున్నాము లోతు కూడా ఆయనతో కూడా సహవాసం చేశారు. కానీ కొంతకాలం తర్వాత లోతు సేవకులు, అబ్రహాము సేవకులు పరస్పరం గొడవలు పడిన కారణాన వారు ఇంకా కలిసి వెళ్ళడం అసాధ్యం అని అనుకున్నటువంటి ఒకానొక దినాన వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మనం కలిసి ముందుకు వెళ్ళలేం, మనం సహోదరులం, ఈ విధంగా మనం గొడవ చేయడం, కొట్లాడుకోవడం ఇది ఉత్తమం కాదు, కనుక మనము విడిపోదాము అని అబ్రహాం లోతుతో చెప్పినప్పుడు లోతు ఎత్తైన ఒక బండ మీద నిలబడి అతడు కన్నులెత్తి ఆ ప్రాంతమంతా తిరిగి చూచాడు. అప్పుడు అతనికి కనబడినది సొదొమ గొమొర్రా ప్రాంతము, చాలా పచ్చిగా ఉన్న, నీళ్లున్న, గడ్డి ఉన్న ప్రాంతం. తన గొర్రెలను మేపడానికి అది చాలా బ్యూటిఫుల్ అని అర్థం చేసుకొని, అన్నయ్య నేను అటువైపు వెళ్ళడానికి ఆశిస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాం అందుకు ముందే చెప్పాడు, నీవు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తా, నీవు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. నీ డిసిషన్ నువ్వు తీసుకున్న తర్వాతనే నేను డిసిషన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. మనం పరిశుద్ధ వాక్యంలో పరిశీలన చేస్తున్నప్పుడు సొదొమ గొమొర్రా వైపు లోతు తన పరివారం అంతా వెళ్ళిపోయారు. అయితే అబ్రహాము ఎటూ తిరిగి చూడకుండా ఆయన కన్ను మూసుకొని తల వంచి దేవుని సన్నిధిలో గడిపాడు. అటువంటి సమయంలో దేవుడు అతన్ని పిలిచాడు, అబ్రహామా నేను నిన్ను గొప్ప జనాంగముగా చేయబోచున్నాను, నువ్వు కన్నులెత్తి చూడు, నలుదిక్కులు నేను నీకు ఇవ్వబోచున్నాను, నీ పేరు గొప్ప చేయబోచున్నాను అని దేవుడు అద్భుతమైన రీతిగా అతనితో మాట్లాడినట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం దాని యొక్క 10వ వచనాన్ని మనం చదువుదామండి. ఆదికాండం 13వ అధ్యాయం దాని 10వ వచనాన్ని మనం చదువుచున్నాము. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు ఆ సోయిరుకు మరియు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇంత సుందరమైన ప్రాంతం, అభివృద్ధి పొందిన ప్రాంతం, చాలా పచ్చిగడ్డితో నిండిన ప్రాంతం, చక్కని నీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం ఆ లోతుకు ఎంతో ఆకర్షణీయమైంది. లోతు మంచి ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు, కానీ ఒక పెద్ద పొరపాటు ఆయన చేశాడనేది ఆయన మర్చిపోయాడు. అదేంటి తెలుసా? దేవునితో తనకున్న సహవాసం, ఆత్మీయులతో తనకున్న సహవాసం. లౌకికమైన ఐశ్వర్యము వెతికి వెళ్ళాడు, లౌకికమైన అభివృద్ధి వెతికి వెళ్ళాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు, ఆత్మీయ సహవాసం విడిచిపెట్టాడు. ఈరోజు ఇటువంటి పొరపాటు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు.
ఉద్యోగరీతిగా సంపాదన నిమిత్తం వారు దూర ప్రాంతమునకు వెళుతూ ఉంటారు. ఆ పట్టణం ఆ అద్భుతమైనటువంటిది, సాలరీ ఉన్నతమైనటువంటిది, అవన్నీ జరుగుతున్నప్పటికీ ఆత్మీయ జీవితం కృంగిపోవడం లేక దిగజారడం, ఆత్మీయత నష్టమైపోవడం, ఆత్మీయ సహవాసం లేకపోవడం, పరిశుద్ధ వాక్యం లేకపోవడం, ఇటువంటి పొరపాటు చాలామంది చేస్తూ ఉంటారు. ప్రియులరా, డబ్బు మాత్రమే కాదు మనని బ్రతికించేది. మనకు దేవుని సన్నిధి ఎంతో అవసరమై ఉంది. దేవుని వాక్యం సజీవమైనదై మనని బ్రతికించుచున్నది. మనకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరికలు ఇచ్చి మన ఆత్మీయ జీవితాన్ని ప్రతిదినం క్రమశిక్షణగా నడిపించడానికి దేవుడు ఏర్పరచిన అభిషక్తునికి మనం దూరం అయిపోవడం వలన మనకు జరిగేటువంటి పొరపాటు ఏంటంటే మన ఆత్మీయ జీవితం కృంగిపోవడం, క్షీణించిపోవడం జరుగుతుంది. సొదొమ గొమొర్ర తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రాంతం, అభివృద్ధి కలిగినటువంటి ప్రాంతం. లోతు అక్కడికి వెళితే చాలా గొప్ప రిసెప్షన్ అక్కడ దొరికింది. లోతును సిటీ మేయర్గా మార్చారు. లోతు పట్టణంలో చాలా ధనికుడయ్యాడు. లోతు చాలా ఉన్నతమైన ఆ స్థానంలోనికి వచ్చాడు. ఆయన కుటుంబం చాలా ఐశ్వర్యవంతులుగా మారారు. కానీ ఆత్మీయ విషయంలో చాలా అలసిపోయినటువంటి వారిగా, జీవితంలో అనేక రకాలైన నష్టములు సంభవించినటువంటి వారిగా, మోరల్ వాల్యూస్ దిగజారిపోయినటువంటి పిల్లలు, విశ్వాసం లేని భార్య, కుటుంబం అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితిలో దేవుడు వారిని ఆ భయంకరమైన నాశనము నుంచి రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ లోతు తీసుకున్న నిర్ణయము లేక లోతు భార్య తీసుకున్న నిర్ణయము వారి జీవితంలో అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని వారు సాధించలేకపోయారు. చివరిగా దేవుణ్ణి పోగొట్టుకున్న వారిగా, లోతు మోయాబు దేశస్థులకు తండ్రిగా మారడం, లోతు ద్వారా ఒక శాపగ్రస్తమైన వంశాన్ని లోకానికి ఇవ్వటం కూడా జరిగింది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒకసారి దేవుని కృప పొందినవారు, ఒకసారి దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, ఒకసారి ఆత్మీయ సహవాసమును కలిగిన వారు, ఒకసారి ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు వివిధమైన కారణములను బట్టి అది పోగొట్టుకొని శోధనలో పడిన ఎడల లోతుకు సంభవించిన ప్రమాదం వారి జీవితంలో సంభవిస్తుంది అనేటువంటిది ఒక హెచ్చరికగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. 13వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి, వారిరువురు విడిపోయారు. అలాగా వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు. 13వ వచనంలో, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఎవరు? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషులు. ఆ మనుషులందరూ కూడా దేవుని దృష్టిలో పాపాత్ములై జీవించినటువంటి వారు. వారితో నీతిమంతుడైన లోతు చేరి, లోతు అనుకున్నాడు, వీరందరినీ నేను మార్చుకోగలను, వీరందరినీ సత్య మార్గంలోనికి, నీతి మార్గంలోనికి నడిపించగలను అని అనుకున్న లోతుకు పొరపాటు జరిగింది. లోతు భార్య, లోతు పిల్లలు ఆ వంశంలో కలిసిపోయారు. వారి యొక్క సంప్రదాయములను అడాప్ట్ చేశారు. వారితో పాటు జీవించడం వారు నేర్చుకున్నారు. ఆ ప్రాంతీయ తత్వానికి, ప్రాంతీయ అలవాట్లకు వారు లొంగిపోయి వారు అలా జీవించడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన నిమిత్తం రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ వారిని రక్షించలేకపోయారు అనేటువంటిది మనం చూస్తున్నాం. లోతు కుటుంబం కూడా ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితి వారిలో మనం చూస్తున్నాం. ఇంకా మనం ఇద్దరు సహోదరులను బైబిల్లో చూస్తున్నాం శోధనలో పడడం. ఇస్సాకు కుటుంబంలో ఏశావు, యాకోబు ఇద్దరు కుమారులు. ఏశావు వేటగాడు, యాకోబు గొర్రెలను మేపువాడు. వారి ఇరువురు ఆ తండ్రికి ప్రియమైన కుమారులు. ఇస్సాకు వేటాడి తండ్రికి ఇష్టమైన మాంసం తీసుకొచ్చి అతనికి తినిపించడం ఏశావుకు అలవాటు. ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒకానొక దినాన ఒక సంఘటన జరిగింది. 25వ అధ్యాయం ఆదికాండం దాని 29వ వచనం చదివినట్లయితే, ఒకనాడు యాకోబు కలగూర వండుకొని చుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను,
ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. ఈ విధంగా యాకోబు ఒక వంటకం చేస్తున్నాడు. కొందరు దాన్ని పాయసం అంటారు, మరికొందరు దాన్ని కూరగాయల వంట అంటారు. ఏదైనా సరే ఎర్ర ఎర్రగా ఉన్న, అట్రాక్టివ్గా ఉన్న, మంచి వాసన వస్తున్న, చూడడానికి అందంగా ఉన్న ఒక ఆహారం చూచి ఏశావు అంటున్నాడు, నేను ఇప్పటికే అలసి ఉన్నాను, నేను ఇప్పటికే చావబోచున్నాను, నాకు జ్యేష్ఠత్వం అనే హక్కు ఎందుకోసం, అది నాకు అవసరం లేదు అని ఆ జ్యేష్ఠత్వం అనే హక్కును ఒక్క పూట ఊటి కోసం అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ప్రియులారా, జీవితంలో చాలాసార్లు దేవుడిచ్చిన అభిషేకమును, దేవుడిచ్చిన ఆశీర్వాదమును, దేవుడిచ్చిన ఆత్మీయ వనులను మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కొన్ని డిసిషన్స్ మన జీవితంలో సంభవిస్తుంది. అప్పుడు మనం అనుకున్న ఏంటంటే, ఎట్లయినా నేను చావబోచున్నాను, ఇంకా జ్యేష్ఠత్వం అనే హక్కు నాకెందుకు, చనిపోయినా జ్యేష్ఠుడు చనిపోయాడని చెప్తాడు, అంతే కదా. అది ఎవరికీ తెలియదు, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరికీ తెలియకుండా ఒక రహస్య ఒప్పందం యాకోబుతో ఏశావు చేసుకున్నాడు. తన జ్యేష్ఠత్వం అనే హక్కు యాకోబు తొడ కింద తన చేయి పెట్టి ఏశావు అమ్ముకున్నాడు. యాకోబు బదులుగా తృప్తిగా ఆ తయారు చేసిన వంటకాన్ని ఏశావుకి ఇచ్చారు. వారిరువురు హ్యాపీ. పేరెంట్స్కు తెలియదు, కానీ పరలోకపు తండ్రికి తెలుసు. జ్యేష్ఠత్వం అనే హక్కు అమ్ముకున్నాడు ఈ భ్రష్టుడు. దేవుడు అతనికి పుట్టినప్పుడే జ్యేష్ఠుడు అని చెప్పి ఒక హక్కు ఇచ్చారు. అంటే యూదుల కుటుంబంలో పాలు పంచుచున్నప్పుడు జ్యేష్ఠునికి 2 పాలు ఇవ్వాలి, మిగిలిన వారికి అందరికీ 1 పాలు ఇస్తున్నప్పుడు మొదటి సంతానానికి 2 పాలు ఇస్తారు. ఇక్కడ వాటిని అమ్ముకొని ఒక పూటి ఊటిని తృప్తిగా భుజించాడు ఏశావు. చివరిగా వృద్ధుడైన ఇసాకుకు చూపు పోయింది. ఇసాకు తన మరణ సమయం దగ్గరకు వచ్చిందని తెలుసుకొని జ్యేష్ఠ కుమారుడు ఏశావును పిలిచి, కుమారుడా, నేను మరణానికి దగ్గరగా ఉన్నాను, చివరి కోరికగా నీతో అంటున్నాను, నాకు ఫలానా వేట మాంసం తీసుకురా, అది తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఈ మాట తల్లి విన్నారు. ఏశావు వేట కోసం అడవిలోకి వెళ్ళిపోయారు. తొందరగా మంచి పొట్టేల్లో ఒక దాన్ని తీసుకొని వధించి పాగం చేసి చక్కగా మంచి వంట తయారు చేసి యాకోబు చేతులారా తండ్రి దగ్గరికి పంపించారు. అయితే ఏశావుకు రొమ్మున చాలా రోమం ఉంది, తన చేతులలో చాలా రోమం ఉంది కనుక ఈ తల్లి ఏం చేశారంటే ఆ పొట్టేలు తోలు, ఆ గొర్రె తోలు ఈ కుమారునికి చేతికి రొమ్ముకు కట్టి తండ్రి దగ్గరికి పంపించారు. నానా, ఇదిగో నీకు ఆహారం అని చెప్పినప్పుడు స్వరం వింటే యాకోబులా ఉండి, ఏశావు నిజంగా ఇంత తొందరగా వస్తాడా, నువ్వు దగ్గరికి రా నాన్న అని పిలిచినప్పుడు ఆయన కన్ను కనిపించదు కానీ తన శరీరాన్ని ఇలా చేయి ఆడించినప్పుడు నిజంగా ఏశావే. కొన్నిసార్లు కోల్డ్ వచ్చినప్పుడు మన సౌండ్ మారుతుంది, మనం మాట్లాడే ఆ సుందరమైన సౌండ్ మన కొన్నిసార్లు ఉండదు. ఈ తండ్రి కూడా ఏశావు పాపం అలసిపోయి వచ్చాడు, వేటాడి క్షీణించి వచ్చాడు, స్వరం కొంచెం మారింది, అయినా ఏశావే అని రుజువుపరచి ఆ భోజనం తృప్తిగా తిని టోటల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు. యాకోబని తండ్రికి తెలియదు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు ఆశీర్వాదం? తమ్మునికి యాకోబుకి ఇచ్చారు. జ్యేష్ఠునికి ఇవ్వవలసిన ఆ ఆశీర్వాదం తమ్ముడు పొందుకున్నాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, కొన్ని సంవత్సరాల క్రితం ఈ అన్నతమ్ములు ఒక వ్యాపారం పెట్టుకున్నారు. ఆయన తయారు చేసిన పాయసం జ్యేష్ఠునికి ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అనే హక్కు అతడు కొనుక్కున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠత్వం అనే హక్కు పొందడానికి యోగ్యుడు ఖచ్చితంగా యాకోబే.
దేవునికి ఏం పొరపాటు జరగలేదు. దేవుడు ఆ ఆశీర్వాదాలన్నీ యాకోబుకు ఇప్పించాడు. యాకోబు అక్కడి నుంచి తల్లి సలహాలను బట్టి పారిపోయినట్లు మనం చూస్తున్నాం. అనేక సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని తటస్థించినప్పుడు అతడు చెప్పాడు, నేను మోసగాని, నేను యాకోబుని, నీవు నన్ను దీవించక నేను నిన్ను విడువనని. ఆ యాబోకు నది దగ్గర యాకోబు రాత్రి అంతా ఏడిచి పోరాడారు. ఆయన ఏడిచి దేవదూత కాలు పట్టుకొని ఏడిచినప్పుడు ఉదయమున అతని బ్లెస్ చేశాడు. దేవుడు ఒకరిని ఆశీర్వదించడానికి నిర్ణయించుకుంటే దేవుడు ఏమాత్రం రిజర్వేషన్ లేకుండా వారిని ఆశీర్వదిస్తారు. కానీ మన డిసిషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. యాకోబు దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా నడవడానికి నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతనికి క్షేమం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఈ రహస్య ఒప్పందంలో జ్యేష్ఠత్వం పొందుకున్న యాకోబు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు అతనికి తోడై ఉండి అతని ఆశీర్వదించాడు. ఈ మోసగాని దేవుడు ఎట్లా దీవించాడని మనం అనుకుంటాం. తండ్రికి మోసం చేశాడు, అన్నయ్యకి మోసం చేశాడు, మామయ్యకి మోసం చేశాడు అని మనం అనుకుంటే ప్రతి చోట కూడా దేవుని హస్తం అతనికి తోడుగా ఉండెను. అతడు దేవునికి ఇష్టుడిగా నడిచాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏశావు టెంప్టేషన్లో పడ్డాడు, ఆయన శోధనలో పడ్డాడు. అక్కడ డిసిషన్ మేకింగ్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు. జ్యేష్ఠత్వం అనే హక్కు అది చాలా విలువైనది. నేను దాన్ని అమ్ముకోను, నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, నేను నీ అన్నను, నువ్వు ఇవ్వకపోయినా నేను ఇలా చచ్చిపోతా, నువ్వు దేవునికి జవాబుదారీ అని చెప్తే భయపడి యాకోబు ఇచ్చేవాడు. కానీ అంత సీరియస్గా ఆలోచించకుండా సింపుల్గా అమ్మేశారు. మనం కొన్నిసార్లు డిసిషన్ మేకింగ్లో లోకముతో కాంప్రమైజ్ అవుతాం. మనం చెప్పేది ఏంటి తెలుసా? మొదట మనం భారతీయులం, తర్వాత మనం క్రైస్తవులం. కనుక లోక సంప్రదాయాలన్నీ మనం పాటించుకోవాలి అని అంటూ వాక్యపు ధర్మాన్ని, వాక్యపు నీతిని పక్కకు పెట్టి లౌకికమైన అనేక రకాలైన ఆచారములు మనం పాటిస్తూ దేవుని గాయపరచడం జరుగుతూ ఉంటుంది. విశ్వాసులైన వారందరూ గుర్తుపెట్టుకోండి, యు ఆర్ డెడికేటెడ్ టు ద లార్డ్. నీవు దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. నీవు దేవుని కొరకు నీ ప్రాచీన స్వభావమును నువ్వు సిలువ వేశావు. దేవుని కోసం ఒక నూతనత్వాన్ని నువ్వు పొంది దేవుని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు మరలా నువ్వు దాస్యమును కాడి క్రింద నువ్వు పోయి చిక్కకూడదని దేవుడు చెప్తున్నారు. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తూ దేవుని వాక్యానుసారంగా నడవడానికి నీవు సమర్పింపబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపోయినట్లు దేవుడు నీ జీవితంలో హెచ్చు కలుగ చేస్తాడు, అద్భుతాలు కలుగ చేస్తాడు. కనుక దేవునికి ఇష్టలుగా మనం నడవడం, దేవుని చిత్తం మనం నెరవేర్చడం, దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మనం జీవించడం అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం, మీ సన్నిధి కొరకు స్తోత్రం, నీ కృప కొరకు స్తోత్రం, నీ దీవెన కొరకు స్తోత్రం, నీ సమాధానం కొరకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డల జీవితంలో అద్భుత కార్యములు జరిగించి వారిని ఆదరించమని, నీకు సాక్షులుగా వారిని నిలబెట్టుమని, వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ చిత్తమునకు లోబడిన బిడ్డలుగా నీకు ఇష్టలుగా వారు నడవడానికి కృప చూపమని, దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. ఆ ప్రియ బిడ్డలకు జయము, క్షేమము, సమాధానము, ఐశ్వర్యము కలిగిన గాక. నీ కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, అద్భుత కార్యములతో వారిని తృప్తిపరచమని, ఇంకోసారి శోధనలో పడకుండా నిమిత్తం నీ అపారమైన కృప చేత వారిని ఆదరించమని, దైవభక్తితో కూడా కొంచెం నాకు చాలు అని చెప్పేటువంటి ఆ సంతృప్తి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవభక్తి లేకుండా మేము సాధించేది ఏది కూడా మాది కాదు అని గ్రహించడానికి తగిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మా ఎడల నీకున్న తలంపులను నెరవేర్చమని, నీ అద్భుత సాన్నిధ్యం మా జీవితంలో దయచేయమని, కృప ద్వారా మమ్మను ఆదరించి ఆశీర్వదించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము
మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.